సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాటిని ఎలా కట్టడి చేయాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక పురోగతి మంచిదేనని, కానీ దాన్ని కొందరు చెడుకు ఉపయోగిస్తున్నారని ఆక్షేపించారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం బాధాకరమని, ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ వెబ్సైట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరైన మీడియాను ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టించి తెలుగువారికి ఐటీ రంగాన్ని చేరువ చేశామన్నారు. దానివల్లే ఆ రంగంలో తెలుగువారు వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆఫీసులకు వెళ్లి కష్టపడే పని లేకుండా వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసి సంపాదించే అవకాశాలు వచ్చాయన్నారు. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ వంటి నైపుణ్యాంశాల్లో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. తాను కష్టంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు తన కోసం ప్రజలు స్పందించడాన్ని జీవితాంతం మర్చిపోనున్న చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా తెలుగువాడిగానే పుట్టాలని, ఈ జాతికి సేవ చేయాలని భావిస్తున్నానని తెలిపారు. కడప గడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడును భారీ స్థాయిలో విజయవంతం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. చివరి రోజున 5 లక్షల మందితో కనీవిని ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించాలని, చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సంకల్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన కడప నగర శివార్లోని మహానాడు నిర్వహించే వేదిక వద్ద సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చనిపోయిన వారి స్మారకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మహానాడు నిర్వహణపై చర్చించారు. తరలివచ్చే ప్రతినిధులకు వసతి ఏర్పాట్లు, బహిరంగ సభకు జన సమీకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. కడప సమీప సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 2.10 లక్షల మందిని, మిగతా వాటిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 10,000 మందిని తరలించాలని నిశ్చయించారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. మహానాడు నిర్వహణలో టీడీపీకి రికార్డు ఉందని, కడప మహానాడును ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరగదు అన్న రీతిలో నిర్వహించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. సమయం తక్కువ ఉన్నా సరే గడువులోపు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. తొలి 2 రోజుల్లో ప్రతినిధుల సభ జరుగుతుందని అన్నారు. 23,000 మందికి ఆహ్వానం పంపించామని, వీరందరికీ అవసరమైన వసతి సిద్ధం చేశామని తెలిపారు. మంత్రి లోకేష్ రూపొందించిన మై టీడీపీ యాప్ను ఆవిష్కరిస్తామన్నారు. ఏపీ రాజధాని అభివృద్ధికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అమరావతి చుట్టుపక్కల సెమీ హైస్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు కోసం కసరత్తు ప్రారంభమైంది. విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి మధ్య సెమీ హైస్పీడ్ సర్క్యులర్ రైలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఒక మార్గాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీనిపై నివేదికను సిద్ధం చేయాలని అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ ను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసును తలదన్నేలా ఏపీ మద్యం కేసు విచారణ కీలక మలుపులు జరుగుతోంది. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు తీగలాగారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాతే పాత్రధారుల డొంక కదిలింది. ఎవరెవరు ఏమేం చేశారో గుట్టు రట్టయింది. ఇక తేలాల్సింది ఈ స్కామ్ వెనుక ఉండి నడిపించిన ఆ సూపర్ విలన్ ఎవరు అన్నదే. రాజ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిల బృందమే కలిసి 3,200 కోట్ల మద్యం స్కామ్ కు పాల్పడలేదు. తెర వెనుక ఓ బలమైన శక్తి ఉండి నడిపిస్తేనే వీళ్లు పాత్రధారులుగా ముందుండి లిక్కర్ దందా నడిపారన్నది సుస్పష్టం. కానీ వాళ్లు నోరు విప్పడానికి ససేమిరా అంటున్నారు. తెర వెనుక ఏదో శక్తికి భయపడి నిజాలు మాట్లాడేందుకు జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో రియల్ పెట్టుబడుల గురించి ఆరా తీనున్నారని తెలిసింది. ఇందుకోసం రాజ్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ఆర్థిక లావాదేవీలన్నింటినీ దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పలు కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మధ్యవర్తులు, కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లను విచారించిన మీదటే అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా అనేక అరెస్టులు కొనసాగాయి. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే అసలు సూత్రధారి కేజ్రీవాల్ అని నిర్ధారణ అయ్యాక అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుతో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ అనేక రెట్లు పెద్దది. 3,230 కోట్ల అవినీతి జరిగిందని సిట్ చెబుతోంది. మద్యం ప్రైవేట్ షాపుల ద్వారా అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ రిటైల్ దుకాణాల ద్వారా విక్రయాలు వద్దని నాడు నిపుణులు సైతం సూచించారు. కానీ నాటి సీఎం జగన్ వినలేదు. ప్రైవేట్ అమ్మకాలు జరిగిన 2014, 2019లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వమే ఆ వ్యాపారం చేయాలని జగన్ ప్రతిపాదించినట్లుగా తాజాగా విచారణలో తేలింది. జగన్ గ్యాంగ్ లీలలు అన్ని ఇన్ని కావు. ఆర్థిక వ్యవహారాల్లోనే వారికి బంధాలు, బాంధవ్యాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ కాస్త లోతుల్లోకి వెళితే కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. యాదృశ్చికమే అయినా జే బ్యాచ్ లోని 2 కీలక వ్యక్తుల ఘనత ముంబై దాకా చేరింది. సుమారు 25 ఏళ్ల క్రితం ఒకరు ఎస్పీగా, మరొకరు ఎంఆర్ఓగా కర్నూలులో పనిచేశారు.
ఆ ఇద్దరు ఇప్పుడు విజయవాడ జైల్లో ఒకే బారక్ లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారే జగన్ కు కుడి ఎడమ భుజాలుగా పనిచేసిన ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి. వీరి గత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2001లో దేశాన్ని కుదిపేసిన నటి మోనికా బేడి నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంలో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఒక్క పేరు మాత్రం తెరమరుగైపోయింది. ఆయనే కృష్ణమోహన్ రెడ్డి. ఆయన రెవెన్యూ అధికారి అని, జగన్ దగ్గర పనిచేశారని తెలుసు. మోనికా బేడి వ్యవహారానికి ఆయనకు లింక్ ఉందని ఇప్పుడు బయటకొచ్చింది. 2001లో ఆయన కర్నూలు ఎంఆర్ఓగా పనిచేశారు. అప్పట్లో మాఫియా డాన్ అబూ సలీం, మోనికా బేడీలు దొంగ పేర్లతో పాస్పోర్ట్ పొందడం వివాదంగా మారింది. అబూ సలీం, మోనికా బేడి కర్నూలు వాసులుగా దొంగ పేర్లతో సర్టిఫికెట్ తీసుకుని పాస్పోర్ట్ పొందగలిగారు. మోనికా బేడి సనా మాలిక్ కమల్ పేరుతో, అబూ సలీం రమిల్ కమల్ మాలిక్ పేరుతో స్థానికంగా నివాసం ఉంటున్నట్టు 2001 ఏప్రిల్ 9న అప్పటి కర్నూలు ఎంఆర్ఓ హోదాలో కృష్ణమోహన్ రెడ్డి నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారు. దీని ఆధారంగా వారు పాస్పోర్ట్ ను పొందారు. అప్పట్లో ఏం జరిగిందో ఏమో కానీ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ప్రాసిక్యూషన్ సాక్షిగా మారిపోయారు. సరిగ్గా అదే సమయంలో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ పనిచేశారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేశారంటూ ఆయనపై ఎన్హెచ్ఆర్సీలో కేసులు నమోదయ్యాయి. ఇక ఆయన కూడా ఎలాగోలా ఆ కేసుల నుంచి బయటపడ్డారు. అప్పట్లో వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ప్రస్తుతం వేర్వేరు కేసుల్లో ఇద్దరు ఒకే జైల్లో ఉన్నారు. అనేక అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని, ఆయన్ను చట్టరీత్యా అరెస్టు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వ లిక్కర్ స్కామ్లు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తమ సొంత ఖాతాల్లోకి లిక్కర్ షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్రమంగా జమ చేసుకున్నారని, దోచుకున్న డబ్బును విదేశాలకు పంపారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని, ప్రజలు విషపూరిత లిక్కర్ కు బలై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారీ అవినీతి అక్రమాలకు పాల్పడి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. ఎక్సైజ్, మైనింగ్ పాలసీలను కూటమి ప్రభుత్వం పక్కాగా నిర్వహించిందని, సిట్తో విచారణ నుంచి అక్రమార్కులు తప్పించుకునే పరిస్థితి లేదని కొల్లు రవీంద్ర చెప్పారు. ఓబులాపురం గనులు దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డి బండారం బయటపడిందని, నాడు రాజశేఖర్ రెడ్డితో కుమ్మక్కై మైనింగ్ దోపిడీ చేసిన జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు శిక్ష పడిందన్నారు. దీనిపై ఆనాడు టీడీపీ పోరాడిందని, టీడీపీ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. రేషన్ బియ్యాన్ని దోచుకుని భార్యను కేసుల్లో ఇరికించిన వారు అమాయకంగా మీడియా ముందు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న పేర్ని నాని బందర్లో కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తొళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ కేసు వివరాలను తెలియజేశారు. ఉద్దండరాయనిపాలెం బొడ్డురాయి సెంటర్ వద్ద శనివారం రాత్రి 8:30 సమయంలో గ్రామానికి చెందిన ఇసుకపల్లి కృష్ణ అలియాస్ రాజుకు నందిగం సురేష్ కారు తగిలింది. ఏంటని ప్రశ్నించిన రాజును సురేష్, అతని అనుచరులు 8 మంది కలిసి విపరీతంగా కొట్టారు. మాజీ ఎంపీ ఇంటికి తీసుకువెళ్లి నందిగం భార్య, అనుచరులు కర్రలు, చెప్పులతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆయన బంధువులు మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నందిగం సురేష్, అతని భార్య బేబీ, అనుచరులు 8 మంది మీద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నందిగం సురేష్ ను అరెస్ట్ చేయడంతో కొంతమంది అనుచరులు స్టేషన్ దగ్గరకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకుని గేటు మూసేశారు. సురేష్ భార్య బేబీని పోలీసులతో బేబీ వాగ్వాదానికి దిగారు. డ్రోన్లతో తమ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని, గతంలో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాజు ఏం చేశాడో విచారించకుండా తన భర్తను అరెస్ట్ చేయడం ఏంటని స్టేషన్ వద్ద పోలీసులతో వాదనకు దిగారు. ఏపీలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. కొత్తగా చేరే విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ చెప్పినా వినిపించుకోవడం లేదు. సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నాయి. అంతేకాదు కోర్సు మధ్యలో మానేసిన విద్యార్థులకు వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించిన కాలేజీలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఒరిజినల్స్ తీసుకుని ఫీజులు కట్టే సమయంలో, సర్టిఫికెట్ల జారీ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారినా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ విషయంలో పదే సమీక్షలు చేస్తున్నా సంస్థల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. పైగా ప్రభుత్వం కట్టాల్సిన ఫీజులను విద్యార్థులే చెల్లించాలంటూ ఇటీవల కొన్ని జిల్లాల్లో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాదు ఫీజులు చెల్లించిన వారిని పరీక్షలు రాయకుండా అడ్డుకున్నాయి. అటు సర్టిఫికెట్ల జారీ, ఇటు పరీక్షలు, ఫీజుల విషయంలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాలను కాలేజీలు లెక్క చేయకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో దాదాపుగా అన్ని కాలేజీలు అడ్మిషన్ సమయంలో ఒరిజినల్స్ ను తీసేసుకుంటున్నాయి. కోర్సు మొత్తం పూర్తయ్యాక ఫీజులో ఎలాంటి వివాదం లేకపోతేనే వాటిని తిరిగిస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే ఆ కాలేజీలో చదివిన కోర్సు సర్టిఫికెట్లతో పాటు అడ్మిషన్ల సమయంలో తీసుకున్న ఒరిజినల్స్ కూడా ఇవ్వడం లేదు.
ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల విజయవాడ నగరం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కారు చౌకగా టన్ను 200 రూపాయలకి లభిస్తుంది. ఇది కొనుగోలుదారులకు వరంగా మారింది. ఇది నాణ్యానికి ఓవైపు మాత్రమే. మరోవైపు ఇసుక సిండికేట్ మాఫియాకు ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో కాసులు దండుకునేందుకు రూటు మార్చారు. తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఇందుకు కొత్త మార్గాలను, హైటెక్ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఏపీలో ప్రధానంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గైపేట, తిరువూరు నుంచి, కృష్ణా జిల్లాలో కంకిపాడు, రొయ్యూరు, తోట్లవల్లూరు, మద్దూరు, పెద్దపులిపాకల నుంచి ఇసుక తరలిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎస్కార్ట్ వాహనాల ద్వారా తెలంగాణకు, కృష్ణా జిల్లా నుంచి రాజధాని పేరు చెప్పి గుంటూరు మీదుగా హైదరాబాద్ కు తరలించేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణలో ట్రైనీ ఐపీఎస్లను నియమించి అక్కడి ప్రభుత్వం చెక్ పెట్టే ప్రయత్నాలను చేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక టిప్పర్లపై వరుసగా దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. అయినా అక్రమ రవాణా ఆగడం లేదు. తెలంగాణలో ఉన్న ఇసుక డిమాండ్ రీత్యా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని అధికారిక, అనధికారిక రీచ్ల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇక తెలంగాణలో పోలీసులు పట్టుకుంటున్న ఘటనలు పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ వాహనాలకు వే బిల్లులు లేవు. రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టా భూముల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ఇవాళ ప్రారంభం కానుంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లోని మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంప్ సెట్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో బోర్లు వేసి పండ్ల తోటలను పెంచి అందులో అంతర పంటలను కూడా సాగు చేసి స్థానికులకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు వాటిపై యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకొచ్చింది. ఈ చట్టం కింద తెలంగాణలో 2.30 లక్షల మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాల అటవీ సాగు భూమిపై అప్పటి ప్రభుత్వం యాజమాన్య హక్కులను కల్పిస్తూ పట్టాలిచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరా సౌరగిరి జల వికాసం పేరుతో పథకాన్ని రూపొందించింది. తద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న 2.10 లక్షల మంది గిరిజన రైతుల భూములతో పాటు ఈ చట్టంతో సంబంధం లేకుండా అటవీ ప్రాంతాల్లో భూమి ఉన్న ఇతర గిరిజన రైతుల భూములను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. 2025-26 నుంచి 2029-30 వరకు 5 ఏళ్ల కాల వ్యవధిలో 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సాయం సంధ్య వేళ హుస్సేన్ సాగర్ తీరాన విద్యుత్ కాంతుల వెలుగుల్లో తెలంగాణ సచివాలయంలో అందాల భామలు సందడి చేశారు. పరిపాలనకు గుండెకాయ, ప్రజల సంక్షేమం కోసం విధానాల రూపకల్పన జరిగే తెలంగాణ సచివాలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు సందర్శించారు. తొలుత సచివాలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ముందు నిలబడి ఫోటో దిగారు. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ కలియ తిరిగారు. అనంతరం సచివాలయం మధ్యలో పచ్చిక బయళ్లపై ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. సుందరీమణులకు పసందైన తెలంగాణ పిండి వంటకాలతో పాటు మిర్చి బజ్జీ, పునుగులు, ఇరానీ చాయ్ సహా పలు రకాల చిరుతిళ్లు, ప్రత్యేకమైన ఐస్ క్రీంలను అందించారు. ఇక మిస్ వరల్డ్ పోటీదారులు సచివాలయానికి వచ్చిన సందర్భంగా తెలంగాణ చరిత్ర, అభివృద్ధి, పారిశ్రామిక విధానాలు సహా పలు అంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. 100 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతం ఎలా ఉన్నది, ఏ రంగాల్లో ప్రాముఖ్యత కలిగి ఉందనే విషయాలతో పాటు చార్మినార్ నిర్మాణం, దాని చరిత్రకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆ వీడియోలో చూపించారు. సచివాలయం సందర్శనకు ముందు ప్రపంచ సుందరి పోటీదారులు బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో పోలీస్ శాఖ పనితీరు విధానంపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం తెలంగాణ పోలీస్ చేపట్టిన చర్యలకు అందాల భామలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోస్టులపై సంతకాలు చేసి సందేశాలు రాశారు. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్కు 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయల చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. క్వార్టర్ 110కి అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను మాత్రం పెంచలేదు. ఇక ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలను కూడా పెంచలేదు. ఇక ఈ రెండు మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచారు. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి 2023 మే నెలలో మద్యం ధరలను క్వార్టర్కు 20 రూపాయలకు పెంచారు. అయితే మళ్లీ 2 రోజుల్లోపే ఆ పెంపును 10కి పరిమితం చేశారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయంటూ
డిస్టిలరీలు చేసిన విజ్ఞప్తి మేరకు ధర తగ్గిస్తున్నట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. అప్పుడు తగ్గించిన 10నే ఇప్పుడు పెంచామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక ఈ పెంపు ద్వారా వచ్చే మొత్తం ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది. తయారీదారులకు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. బీర్ల ధరలను ఈ ఫిబ్రవరిలోనే ప్రభుత్వం పెంచింది. బీర్ల ధరల పెంపు సమయంలో మాత్రం అటు తయారీదారులకు కొంత ధర పెంచి దానిపై మళ్లీ ప్రభుత్వం కూడా పన్నులు విధించి ధరలు పెంచింది. ఇష్టం వచ్చినట్లు మద్యం ధరలు పెంచి తాగుబోతుల ద్వారా తెలంగాణ ఖజానా నింపాలని చూస్తారా? బీర్లను బార్లను నమ్ముకుని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూస్తామని చెప్పి గల్లీకో బెల్ట్ షాప్ తెరిచి తాగుబోతులు తెలంగాణగా మార్చే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ఓవైపు మద్యం ధరలు పెంచి మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వ ఆంతర్యం స్పష్టమవుతోందన్నారు. ఇక ఉన్న మద్యం దుకాణాలు చాలక సర్కార్ గల్లాపెట్టి నింపేందుకు గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఏం చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఒక్క జాతీయ రహదారులకే కేంద్రం ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణకు కేటాయించిన నిధులు, చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 33,000 కోట్లు వెచ్చించగా ఈ ఒక్క ఏడాది 5,000 కోట్లు కేటాయించామని చెప్పారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 33.3 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ నెల 22న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, వాటిలో రాష్ట్రంలోని బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాలపై దృష్టి సారించిన పోలీసులు హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో హైదరాబాద్, విజయనగరం నుంచి 2 అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ వారాసిగూడకు చెందిన సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ ఉన్నారు. సౌదీ అరేబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల నుంచి వీరికి ఆదేశాలు వచ్చినట్లు ఇరు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం వీరు విజయనగరంలో అమోనియం సల్ఫేట్, అల్యూమినియం పౌడర్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లో బాంబులను తయారు చేశారని నిర్ధారించాయి. ఇలా తయారు చేసిన బాంబులను పరీక్షించేందుకు కొన్ని ప్రదేశాలను వీరు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో వీరి టార్గెట్ ఏంటి, ఎక్కడ పేలుళ్లకు కుట్రలు పన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు సహకరిస్తున్నారు అనే కోణాల్లో వీరిని విచారించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సిరాజుర్ రెహమాన్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నట్లు విజయనగరం పోలీసులు చెప్పారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం వద్ద వీరింట్లో పోలీసులు సోదాలు నిర్వహించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని పలుచోట్ల ఉద్యోగాలు చేశాడు. ఆ సమయంలోనే ఇతనికి ఉగ్రవాద మాడ్యూల్స్ తో పరిచయం ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎస్ సూచనలతో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాడని అనుమానిస్తున్నారు. ఇస్రోకు తిరుగులేని విజయాలు అందించిన పిఎస్ఎల్వీలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. సాంకేతిక సమస్యతో ఇస్రో బాణం గురి తప్పింది. శ్రీహరికోట నుంచి 101వ అంతరిక్ష ప్రయోగంగా ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వీ C61 ప్రయోగం విఫలమైంది. సరిహద్దులపై నిఘా కోసం రూపొందించిన EOS-09 ఉపగ్రహాన్ని తీసుకుని భారీ అంచనాలతో నింగిలోకి ఎగిరిన పిఎస్ఎల్వీ C61 సాంకేతిక సమస్య కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే 3వ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ ప్రయాణ గమన దిశ మారింది. సాంకేతిక సమస్యను గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ దిశను మార్చి నిర్దేశిత మార్గంలోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ మిషన్ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్ను అనుసరించి సాంకేతిక సమస్యను గుర్తించిన తర్వాత రాకెట్లోని 4వ దశ పేలోడ్లను పేల్చివేశారు. ఇక అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ నారాయణన్ దీనిపై ప్రకటన చేశారు. పిఎస్ఎల్వీ C61 రాకెట్ ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని 524 కిలోమీటర్ల దూరంలోని సూర్య సమకాలీన కక్షలోకి చేర్చాలని ఇస్రో భావించింది. దీనిలో అమర్చిన C-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ హై రిజల్యూషన్ తో కూడిన చిత్రాలను తీయవచ్చు. PS3 దశకు సంబంధించిన డేటా, తయారీ రికార్డులను పరిశీలించేందుకు ఇస్రో ఒక వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. పిఎస్ఎల్వీ శ్రేణిలో ఇస్రో ఇప్పటి వరకు 63 ప్రయోగాలు చేపట్టగా ఇది 3వ వైఫల్యమేనని, 2017 తర్వాత పిఎస్ఎల్వీ రాకెట్ విఫలమవడం ఇదే తొలిసారి అని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు, పిడుగులతో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక మరోవైపు రాయలసీమ, కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఉక్కపోతే అధికమైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20న రాయలసీమ, ఉత్తర కోస్తా, 21, 22 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ఏజెంట్లతో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్లోనే ఉందని హర్యానాలోని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. తరచూ ఆమె పాక్ పర్యటనలకు వెళ్లారని, ఒకసారి చైనా పర్యటనకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉన్నారని హిసార్ ఎస్పీ చెప్పారు. ఇక పోలీసులు ఆమె ఫోన్, ల్యాప్టాప్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. గతేడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే ఎక్స్ వినియోగదారు జ్యోతిపై దృష్టి సారించాలని ఎన్ఐఏను కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేయడం విశేషం. ఆమె తొలుత పాక్ ఎంబసీలో ఫంక్షన్ కు హాజరైందని, తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిందని, అనంతరం కశ్మీర్ పర్యటనకు వెళ్లనుందని, దీని వెనుక ఏదో ఉందని అందులో పేర్కొన్నారు. మే 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాల్లో మొత్తం 7గురిని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు తదుపరి నిధుల మంజూరుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో పాక్కు హెచ్చరిక చేయడంతో పాటు కొత్తగా 11 షరతులు విధించింది. బెయిలౌట్ ప్రోగ్రాంలో భాగంగా తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే ఇవి పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. భారత్లో ఉద్రిక్తతలు ప్రోగ్రాం ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు పెంచుతాయని ఐఎంఎఫ్ హెచ్చరించిందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఇక పాకిస్తాన్కు విధించిన షరతుల్లో 17.6 ట్రిలియన్ల బడ్జెట్కు పార్లమెంటరీ ఆమోదం, విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జ్ పెంపు, 3 ఏళ్లకు పైగా వినియోగించిన కార్ల దిగుమతిపై ఆంక్షల తొలగింపు వంటివి ఉన్నాయి. ఈ మేరకు ఐఎంఎఫ్ శనివారం స్టాఫ్ లెవెల్ రిపోర్టును విడుదల చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగినా, పరిస్థితి మరింత దిగజారినా అది బెయిలౌట్ ప్రోగ్రాం ఆర్థిక, బాహ్య సంస్కరణ లక్ష్యాలకు ముప్పును పెంచుతుందని పేర్కొంది. తాజా నిబంధనలతో పాక్పై ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను ఐఎంఎఫ్ తన నివేదికలో ప్రస్తావించింది. అయితే మార్కెట్ ప్రతిస్పందన నియంత్రణలోనే ఉందని పేర్కొంది ఐఎంఎఫ్. లష్కరే తోయిబా ఉగ్రవాది రజావుల్లా నిజామానీ ఖాలిద్ అలియాస్ అబూ సఫీవుల్లా ఖాలిద్ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మాల్టీలోని తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుండగా బాద్మి క్రాసింగ్ వద్ద కాల్పులు జరిగాయని పేర్కొన్నాయి. 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ఇతడే కీలక సూత్రధారి. 3 తీవ్రవాదులు వచ్చి కాల్పులు జరపగా ఎదురు కాల్పుల్లో వారంతా మరణించారు. దాదాపు 25 ఏళ్లుగా భారత్పై ఏదో రూపంలో దాడులు చేస్తూనే ఉన్నాడు. తొలుత 2000 సంవత్సరంలో నేపాల్లో లష్కరే తోయిబాను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాడు. ఉగ్రవాదుల భర్తీని కూడా అప్పుడే చేపట్టాడు. వినోద్ కుమార్, రజావుల్లా, మహమ్మద్ సలీం వంటి మారు పేర్లతో భారత్లో పలుమార్లు దాడులు చేశాడు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పై జరిగిన దాడికి కీలక సూత్రధారి ఇతడే. ఆ దాడిలో ప్రొఫెసర్ మునీష్ చంద్రపురి ప్రాణాలు కోల్పోగా మరో 4 గాయపడ్డారు. దాడులు చేసిన ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఐపీఎల్ తాజా సీజన్లో అద్దె ఆటతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. 200 పరుగుల ఛేదనను ఓపెనర్లు సాయి సుదర్శన్ 108, శుభ్మన్ గిల్ 93 విధ్వంసకర ఆట తీరుతో పూర్తి చేశారు. దీంతో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో 10 వికెట్లతో టైటన్స్ ఘన విజయాన్ని అందుకుంది. అలాగే 18 పాయింట్లతో పట్టికలో టాప్ కు చేరింది. ఇక ఈ ఫలితంలో ఆర్సీబీ, పంజాబ్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 112, కోరల్ 30, అక్షర్ 25, స్టబ్స్ 21 పరుగులతో రాణించారు. ఛేదనలో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 205 పరుగులు చేసి నెగ్గింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సుదర్శన్ నిలిచాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ 22 పరుగుల నష్టానికి 3 కీలక వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పడంతో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. నిహాల్ వధీరా 70, శశాంక్ సింగ్ 59 పరుగులతో, ధనాధన్ అర్ధ శతకాలతో చెలరేగారు. మరో మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఢిల్లీని ఓడించడంతో పంజాబ్ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక చివరిసారిగా 2014లో ప్లే ఆఫ్ చేరిన పంజాబ్ ఆ సీజన్లో రన్నర్ అప్ గా నిలిచింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో
5 వికెట్లకు 219 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 30తో రాణించాడు. తుషార్ దేశపాండే 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేశారు.